మూడు విషయాలు మనం నేర్చుకుందాం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. క్రీ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంటే క్రీస్తుని ఆరాధించటం అని అర్థం. బైబిల్లో మరి ఒక ముగ్గురు ఏ రీతిగా ఆయనను ఆరాధించారో, ఒక మూడు బ్యాచీలుగా, మూడు వర్ణాలుగా ఏ రీతిగా వారు మరి ప్రభుని ఆరాధించారో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన జరుపుకున్న వారిలో జ్ఞానులు క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. రెండో బ్యాచ్ ఎవరయ్యా అంటే చీకట్లో ఉన్న గొల్లలు కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. తర్వాత దేవదూతలు కూడా ఆకాశములోకి, అంటే పరలోకము నుండి ఆకాశములోకి దిగి వచ్చి వారు కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. నిజంగా ఈరోజు క్రిస్మస్ అనగానే ఏంటో డ్యాన్సులో, పాటలో, లేకపోతే ఏదో స్కిట్లో, ఆ రోజు ఏదో పండగ చేసుకుని లేకపోతే ఏదో అలా చేసేసి వెళ్తున్నాం. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తి యథార్థంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్న ప్రతి క్షణము క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నట్లు లెక్క. డిసెంబర్ 25నో లేకపోతే సిమి క్రిస్మస్ అని ముందుగా పెట్టుకోవటము ఇవి కావు. మీరు గుర్తు పెట్టుకోండి, నిజమైన ఆరాధన క్రీస్తుని. ఆ క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో మనము ఆరాధించినప్పుడు, మనలో ఏ లోపము ఏ పాపము లేనప్పుడు, పరిశుద్ధంగా దేవుణ్ణి ప్రార్థించి ఆరాధించినప్పుడల్లా మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఇంకొక మంచి మాట, ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకునే గొప్ప పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. ఇంకా ఈ పండుగ నెలంతా జరుపుకుంటారు క్రైస్తవులు, అవునా కదా? నెల మొత్తం ఎక్కువనే లేచి తెల్లారుజామున వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన పాటలతో అది స్తుతించి ఆరాధించి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఏ పాపము ఏ లోపము లేకుండా నీతిగా యథార్థంగా జీవిస్తూ నీవు ప్రభుని ఆరాధించుచున్న సమయం అంతా కూడా, ఏ టైంలో నీవు ఆరాధించినా అది క్రిస్మస్ ఆరాధనే. చెప్పండి, డిసెంబర్ 25 రోజున ఆరాధన చేసుకొని, లేకపోతే ఏదో 2 పాటలు పాడుకొని, లేకపోతే చిన్నపిల్లలు నాట్యం అంటూ, లేకపోతే ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు అనుకుంటూ ఏదో మనం సంతోషపడటానికి చేసుకునేవి ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అయ్యా అంటే, నిజముగా ఒక వ్యక్తి మారి ఆయనను హృదయములోకి చేర్చుకొని వారి ప్రవర్తన సరిదిద్దుకొని పరిశుద్ధముగా ఆత్మతో సత్యముతో ఆరాధించిన రోజున నిజమైన క్రిస్మస్ దేవుడు అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని దేవునికి చోటు ఇవ్వకుండా, మన ప్రవర్తనే మార్చుకోకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా, నేను క్రిస్మస్ జరుపుతున్నాను, గ్రాండ్ క్రిస్మస్ చేస్తున్నాను అని మనం చెప్పుకొని, ఒకవేళ దానిని బట్టి మనం సంతోషించవచ్చేమో కానీ మనం చేస్తున్న కార్యమును బట్టి దేవుడు సంతోషించడు. యథార్థంగా మనము ఆరాధించినప్పుడే ఆయన సంతోషిస్తారు. రండి, జ్ఞానులు ఏ రీతిగా క్రిస్మస్ జరుపుకున్నారో చూద్దాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు త్వరగా నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రేమ బిడ్డలారా, 3 విషయాలు, 3 క్రిస్మస్ ఆరాధనలు ఎలా జరిగాయో చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారట. ఎవరు అడుగుతున్నారు? జ్ఞానులు. ఎవరిని అడుగుతున్నారు? యెరూషలేమునకు వచ్చి యూదా రాజైన, చూడండి, హెరోదు రాజు అయినా ఆయన అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఇదే ప్రశ్న
మొట్టమొదటి మానవుడైన ఆదాముని అడిగాడు దేవుడు. ఏమని అడిగాడు? ఆదామా నీకెక్కడా? ఇప్పుడు మనుషులు వచ్చి, జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా? ఆదాము ఎక్కడా అంటే పాపము చేసి నేను 10 చాటున ఉన్నానయ్యా అన్నాడు. మరి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడే అంటే మనుషులు పరిశుద్ధులుగా మార్చుట కొరకు పశుల పాపలో ఉన్నాడు. కొట్టు గడిగా చప్పట్లో ప్రేమించారు. కాబట్టి వాక్యం ఏంటంటే నా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటంటే, జ్ఞానులు యేసయ్యను వెతుకుతూ వచ్చారు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమును బట్టి జ్ఞానులు వచ్చారు. ఎందుకని? ప్రవచనాలు ప్రవచించిన ప్రవచనం ఇదిగో నెరవేరుతుందని. ఆనాడు సంఖ్యాకాండంలో అంటాడు బిలాము, యాకోబులో నక్షత్రము ఉదయించును అనే మాటను గ్రహించిన జ్ఞానులు, ఈ నక్షత్రం పుట్టింది, ఈ నక్షత్రం ఉదయించింది, లోక రక్షకుడు పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు, మెస్సయ్య వచ్చాడు అనే సంగతి గ్రహించి యెరూషలేములోకి వచ్చి హేరోదు రాజును అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అనే ప్రశ్న. వెంటనే హేరోదు రాజుకి ఏమొచ్చిందో తెలుసా? చెప్పండి, ఏమొచ్చింది? సంతోషం వచ్చింది అనుకున్నారా? ఏమొచ్చింది? దానికి కలవరం వచ్చేసింది. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అంటున్నారు, నేనెవరు? మరి ఇప్పుడు యూదులు రాజుగా ఆయన వస్తే నా పోస్ట్ ఏమైపోతుంది, నా పదం ఏమైపోతుంది, నా అధికారం ఏమైపోతుంది అని కలవరం వచ్చేసిందండి. వెంటనే కలవరం తీసేయడానికి యేసయ్య వచ్చాడు. చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి వచ్చాడు. పాపం అనే బంధకాలలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పాప భూమిలో నుండి పైకి రాలేని స్థితిలో ఉన్న వారిని పైకి లేవనెత్తుకు వచ్చాడు అన్న సంగతి గ్రహించలేకపోయారు. అప్పుడు చూద్దాం రండి, ఏమంటున్నాడు? చూసి ఆయనను పూజింప వచ్చితిమి. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు తూర్పు దేశమున నక్షత్రమును చూసి ఎవరిని పూజించవచ్చారట? యూదులకు రాజుగా పుట్టిన మెస్సయ్య అని, యేసయ్య లేకపోతే క్రీస్తు అనే అభిషేక్తుడిని, యేసు అనే రక్షకుని ఆరాధించుటకు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశములో ఉన్న నక్షత్రాన్ని చూసి వచ్చారట. ఈ నక్షత్రాన్ని చూసి వారికి ఎట్లా నిర్ధారణ అయిందంటే, ఆనాడు బిలాముకు వచ్చిన దేవోక్తి యాకోబులో నక్షత్రము ఉదయించెను. ప్రియమైన దేవుని సంఘం, ఆలోచన చేయండి. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడు. అంటే పేరులో మోసం ఉందా? మానవుని హృదయం మోసకరమైందా? ఈ నక్షత్రం ఎక్కడ ఉదయించాలట? యాకోబులో. యాకోబును దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఏలబోయే రాజు ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చారట, ఆయనను పూజించుటకు, ఆరాధించుటకు. ఇప్పుడు ఇది జ్ఞానుల క్రిస్మస్. పూజించుటకు లేదా ఆరాధించుటకు. అంటే క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ఇంకొక మంచి మాట చెప్తాను రండి. అప్పుడు వారు ఏమంటున్నారు చూడండి కిందకి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఏ పడ్డాడంటేనా? కలవరపడ్డాడు. అమ్మో, నా పోస్ట్ చూస్తే అయిపోద్దేమో, నా అధికారం పోగో చేతికి జారిపోద్దేమో, నేను ఇప్పుడు రాజుగా ఉన్నాను కదా, యూదుల రాజు ఇంకొక ఆయన వస్తున్నాడు కదా, నా పరిస్థితి ఏంటి, నా రాజ్యం పరిస్థితి ఏంటి, నా అధికారం పరిస్థితి ఏంటి అని చెప్పి కలవరపడుతున్నాడు. దేవుని సంఘమా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోని, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని చెప్పిరి. వీళ్ళేం చెప్పారు? రాజు కలవరపడి వచ్చాడు. అయ్యా,
యూదులకు రాజుగా మెస్సయ్య అనబడుతున్న క్రీస్తు ఎక్కడ పుట్టాడు, యేసు అని ఆయన ఎక్కడ పుట్టాడని ఎవరిని అడుగుతున్నాడు? హేరోదు రాజు శాస్త్రులను పరిచయులను వాళ్ళందరిని అడుగుతున్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారు? ధర్మశాస్త్రమును ఎరిగిన వారు కాబట్టి అంతకు ముందే యేసు ప్రభువారు ఈ లోకమునకు మీకా ప్రవక్త ఈ ప్రవచనం ప్రవచించాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది. యేసు ప్రభువారు ఈ లోకములోకి రాక మునిపే, పుట్టక మునిపే ఎంతో మంది ఇర్మియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా ఆయన గురించి చెప్పబడిన మాటలు వారికి అర్థమై అంటున్నారు, అయ్యా మెస్సయ్య ఎక్కడ పడతాడంటే ఆనాడు మీకా ప్రవక్త చెప్పాడయ్యా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు గావు, నిన్ను ఇశ్రాయేలును పరిపాలన చేయబోడు నీలో నుండే వచ్చును. అంటే యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, లేకపోతే మెస్సయ్య నీలో నుండి వస్తాడని చెప్పి ఆనాడు ప్రవక్త చెప్పాడయ్యా అనే మాటలు ఎవరు చెప్తున్నారు? ఏమండి ఎవరు చెప్తున్నారు? శాస్త్రులందరూ, ఆయనకి పరిచయులు శాస్త్రులంతా కూడా ఈ యొక్క హేరోదు రాజుకు చెప్తున్నాడు. వెంటనే హేరోదు రాజుకి కలవరం వచ్చేసింది. కలవరం వచ్చేసి వెంటనే ఇప్పుడు జ్ఞానులతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసా? ఇప్పుడు విందాం. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనపడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి, ఇదంతా అబద్ధం, నేను వచ్చి ఆరాధిస్తాననేది అబద్ధం, కపటం. కానీ కపటముగా వారిని రహస్యంగా పిలుచుకుంటున్నాడు. ఎక్కడ పుట్టాడో తెలుసుకొని నాకు కూడా మీరు తెలియచేస్తే నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తానంటున్నాడా, అతమార్చాలంటున్నాడో అంతరంగంలో ఉన్న భావం అది. ఎవరు వింటున్నారా? ఆరాధించాలనుకున్నవాడు జ్ఞానుల వల్ల తిరిగి వచ్చి ఆయనకి ఏ సంగతి చెప్పకపోతే 2 సంవత్సరాలు నిండని బిడ్డలు ఎందుకు చంపవేయమని అంటాడు? ఆరాధించడానికి అనుకున్నవాడు చెప్పండి లేదు కదా, అతమార్చాలనుకొని కపటము లోపల పెట్టుకొని అంటున్నాడు. మీకు విషయం చెప్తాను వినండి. ఏ రోజులో పుట్టిన ఆలోచన కాదు ఇది, అపవాది కలుగు చేస్తున్న ఆలోచన. ఎస్తేరు కాలంలోని యూదులందరినీ లేకుండా చేయాలనుకున్నాడు. ఎందుకని? మొదటి ఆదాము ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న అపవాది కడపటి ఆదాముగా క్రీస్తు ఈ లోకానికి వచ్చి మళ్ళీ తన అధికారమును తీసుకొని మనుషులందరినీ పాపమనే బానిసత్వం నుండి విడిపించి విడుదల చేస్తాడనే ఆలోచన కలిగిన అపవాది ముందుగానే యూదుల్లోనే వస్తాడు కాబట్టి యూదులందరినీ హతమార్చాలని ప్లాన్ చేశాడు. అక్కడ వాడి పప్పులు ఉడకలేదు, కుదరలేదు. నెక్స్ట్ ఇప్పుడైనా ట్రై చేద్దామని హేరోదు రాజులకు ప్రవేశించి 2 ఏళ్ల నిండని పసికందులను చంపమని ఆజ్ఞ ఇస్తాడు. ప్రేమ బిడ్డలారా, అయినను యేసు ప్రభువారిని తండ్రి ముందుగానే దేవుని దూతతో అక్కడి నుంచి తప్పిస్తాం. ఇవన్నీ మనం నేర్చుకున్నవి. మన ట్రాఫిక్, మన అంశం ఏంటి? జ్ఞానుల క్రిస్మస్, దేవదూతల క్రిస్మస్, గొల్లల క్రిస్మస్. వీటిని మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఆ టాపిక్ లో మనం వద్దు. ఇక ఏమంటున్నాడు చూద్దాం రండి. ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తేడని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి నిలుచు వరకు ముందుగా నడిచెను. చూసారండి, నక్షత్రం ఏం చేసిందంట? జ్ఞానులను యేసయ్య వద్దకు నడిపించింది. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఈ నక్షత్రం అంట అనేకులను దేవుని వద్దకు నడిపించాలి. మీకు ఒక మాట చెప్పనా? రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క నక్షత్రం. ఈరోజు చాలా మంది ఆ స్టార్ అని ఈ స్టార్ అని ఎంతబడిపోతున్నారు. ఇంకా ఇళ్ల పైన ఒక స్టార్ పెట్టుకుంటున్నారు, కింద ఒక బారు పెట్టుకుంటున్నారు. నిజమైన స్టార్ నువ్వైన సంగతి తెలియదు జనాలకి. ఏమంటే చెప్పండి, నేను కూడా తెలియనప్పుడు ఆ స్టార్ అంటూ ఈ స్టార్ అంటూ సినిమా హాల్ పడి తిరిగిన. ఏమంటే తర్వాత బైబుల్ తెలిసిన తర్వాత అర్థమైంది నాకు, నేనే నిజమైన స్టార్ అన్న సంగతి. క్రైస్తవుడు ప్రతి మనుష్యుడు నిజమైన స్టారే.
ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనముల మధ్య జీవవాక్యమును చేతబట్టి ఆకాశముల జ్యోతులను పోలిన వారై ఉన్నారు మీరు. నక్షత్రం అనగా స్టార్. ఈరోజు ఎంతమంది తెలుసు ఈ మాట? చాలా మంది యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డలు ఆ స్టార్లు ఈ స్టార్లు అంటే ఎంటబడిపోతున్నారు. నిజంగా మిమ్మల్ని దేవుడు రియల్ స్టార్ గా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నక్షత్రం పని ఏమిటట? జ్ఞానుడు యేసయ్య యొద్దకు నడిపించింది. నేనంటున్నాను, రక్షించబడిన ప్రతి ఒక్కరూ నిజమైన నక్షత్రాలే. మీరంతా కూడా మీ పని ఏంటో తెలుసా? నశించిపోతున్న వారిని దేవుని యొద్దకు నడిపించాలి. వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఇప్పటికైనా ఒక్క ఆత్మ అయిన దేవుని యొద్దకు నడిపించావా? నశించిపోతున్న వారిని, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, శోధనల గుండా వెళ్తున్న వారిని, క్రీస్తుని ఒకవేళ ఎరిగిన లోకములో పాపములో పడిపోయి మళ్ళీ రాలేకపోతున్న వారిని ఎవరైనా నీవు నడిపించావా? నక్షత్రం పని ఏంటంట? జ్ఞానులను యేసయ్య యొద్దకు వచ్చేంత వరకు దారి ఎవరు చూపించారు? ఆ నక్షత్రమే యేసయ్య ఉన్న స్థలమునకు జ్ఞానము తీసుకువెళ్ళింది. అంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళ్తున్నాం. చాలా మంది మీ గొప్పవారమై తెలివి కలలో అంటున్నారు. అలాంటి వారికి నిజంగా క్రీస్తు ఎవరో తెలియక, రక్షకుడు అని తెలియదు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని నీవు నడిపించాలి. నెక్స్ట్ మనం చూద్దాం రండి. ఇప్పుడు జ్ఞానుడు క్రిస్మస్ ఎలా జరిగిందో చూద్దాం రండి. 9వ వచనం చదువుతాలి. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియా ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి అనే కాడ ఆరాధించిరి అని పెట్టుకుందాం. క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించడం. జ్ఞానులు ఏం చేశారు? క్రీస్తుని ఆరాధించారు. అంటే క్రిస్మస్ చేసుకున్నారు. ఎలాంటి డాన్స్ ప్రోగ్రాలు పెట్టి, అమ్మా కదా పిల్లలు డాన్స్ అండి, నాట్యం అండి అని పెట్టారా? ఏం పెట్టారు అక్కడ? వారు నిజముగా మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ జరుపుకోవడం తప్పు కాదు, క్రిస్మస్ లో ప్రభుని గుర్తు చేసుకోవడం కూడా తప్పు కాదు. కానీ క్రిస్మస్ పేరు చెప్పుకొని పాపములు మునిగి తేలుతూ నేను క్రిస్మస్ జరుపుకుంటున్నాను అంటమే చాలా తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎలా ఉన్నా? కొంతమంది ఆ రోజు క్రిస్మస్ వచ్చింది అనగానే కొత్త బట్టలు కట్టుకొని చక్కగా ఆనందంగా సంతోషంగా ఇంటిని సమస్తం అలంకరించుకొని, ఆ తర్వాత క్రిస్మస్ పండగ రాగానే చక్కగా పలావు చికెన్ తెచ్చేసుకొని స్నేహితులు పిలుచుకొని చక్కగా చిన్న బీరు పార్టీ, మందు పార్టీ పెట్టేసుకుంటున్నారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగా పరిశుద్ధంగా ఉండి ఆయన్ని స్తుతించడమే నిజమైన క్రిస్మస్. ఇలాగ చేస్తే క్రిస్మస్ కాదు. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించినప్పుడే నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు. మన మనసు ఇంకా మారలేదు, మన ప్రవర్తన ఇంకా మారలేదు, మన ఆలోచనలు ఇంకా మారలేదు, మన తలంపులు ఇంకా మారలేదు, మనలో అబద్ధం ఇంకా మారలేదు, మనలో అసూయ ఇంకా మారలేదు, మనలో ఉన్న చెడుతనం మారలేదు. ఇంకా ఇవన్నీ మారకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని క్రిస్మస్, ఎన్ని డిసెంబర్ 25 ఎన్ని క్రిస్మస్ నువ్వు జరుపుకుంటూ పోతున్నా నీకు సంతోషమేమో, నీకు ఆనందమేమో, కానీ నా ప్రభుకు మాత్రమో ఆనందం. ఏమీ లేకపోయినా యథార్థంగా మనం ఆరాధిస్తే దేవుడు సంతోషిస్తాడు. క్రిస్మస్ అనేది డిసెంబర్ 25 రోజునే కాదు, ప్రతిరోజు క్రిస్మస్ అయి ఉండాలి మన జీవితంలో. అసలు నువ్వే క్రిస్మస్ అయి ఉన్నావు అంటే నువ్వే దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ జరపాలి. అందుకని దేవుడు జ్ఞానులు ఏం చేశారట? ఆయన సాగిలపడి పూజించారు, అంటే ఆరాధించారు, క్రీస్తుని ఆరాధించారు. క్రీస్తుని ఆరాధించడమే ఏంటి చెప్పండి? క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. ఇది జ్ఞానుల క్రిస్మస్. రెండో క్రిస్మస్ దగ్గరికి వద్దాం రండి. రావాలి లూకాసు వార్త. లూకాసు వార్త 2వ అధ్యాయము మనం ఒకసారి చూద్దాం రండి. 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని కొన్ని వచ్చిన ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఆ దేశములో
కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచూ ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలిగా భయపడిర్రి. మిక్కిలిగా భయపడ్డారు. ఎప్పుడు ప్రభుదూత వారి దగ్గరికి రాగానే ప్రభు యొక్క మహిమ లేకపోతే దేవుని యొక్క మహిమ వారి చుట్టూగా కమ్ముకుండగానే వారి జీవితంలో ఎప్పుడు అంత వెలుగు చూడలేదు, అందుకే భయపడ్డారు. మరి అప్పటిదాకా వారు ఎలా ఉన్నారు? చీకటిలోనే ఉంటున్నారు. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకున్న వారుగా ఉంటూనే వెలుగులో ఉన్నాం అనుకుంటూ చీకటిలోనే ఉన్నారు. ఇంకా ప్రేమైన దేవుని సంఘమా, బైబిల్ చెప్తుంది నిజమైన వెలుగు లోకములోకి వచ్చెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైన. కానీ చీకటి ఆ వెలుగుని గ్రహించలేకపోతుంది. మీరు ఎక్కడున్నారు? ఇంకా చీకటిలోనే ఉన్నారు. గొర్రెలను కాసుకుంటూ మందలు కాసుకుంటూ. నేను అడుగుతాను, దావీదు పట్టణమందు గొల్లలు మాత్రమే ఉన్నారా? ఇంకెవరు లేరా? మరి దేవుని దూత వీరి దగ్గరికి ఎందుకు రావాలి? ఆ దావీదు పట్టణంలో ఉన్న ప్రజలందరి దగ్గరకు వెళ్ళొచ్చు కదా, ఆ దావీదు పట్టణంలోకి వెళ్ళొచ్చు కదా. చెప్పండి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు వెళ్ళండి అని ఆ గొల్లలు మాత్రమే ఎందుకు చెప్పాలి? ఆలోచన చేస్తారా ఎప్పుడైనా? మీరు ఆలోచన చేయండి. గొల్లలకు మాత్రమే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనిషి చేసే పాపానికి ప్రతి మనుషుడు ఒక గొర్రె పిల్లనో మేక పిల్లనో గువ్వ పిల్లనో తీసుకువెళ్ళి యాజకునికి ఇచ్చి మా పాపము నిమిత్తము దీనిని బలివ్వండి అంటారు. యాజకుడు బలిస్తే ఆ రక్త ప్రోక్షణ బలిపీఠం మీద ప్రోక్షించిన తర్వాత మీ పాపాలు పోయాయి అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యం, అదొక నమ్మకం. ఇప్పుడు గొర్రె పిల్లలు కాస్తే వీళ్ళకి లాభం, ఎందుకంటే బలి ఇవ్వడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందని చెప్పే మాట. దాని వలన సంపాదన. అందుకే వారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చూడండి, ఈరోజు చాలా మంది ధనాన్ని సంపాదించుకునే కొరకే ఎక్కువ చేతము చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. అల్లిపడి గట్టిగా చెప్పండి. చీకటి అనగా పాపము. పాపములోకే అంటే ధనము సంపాదించడానికి మోసం చేయాలి, మోసం చేయడం అంటే పాపం, పాపం అంటే చీకటి. ధనమును సంపాదించుకునే కోసమే చీకటిలోకి వెళ్తూ ఉన్నారు కొంతమంది. అందరినీ అనను, యథార్థంగా సంపాదించు వారు ఉన్నారు, కష్టపడి సంపాదించుకునే వారు ఉన్నారు, ఎవరికి రూపాయి ఆశించకుండా సంపాదించుకునే వారు కూడా ఉన్నారు. అందరినీ మనం అంటానికి వేరులే, కొందరు మాత్రమే. ప్రేమల దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ గొర్రెల దగ్గరికి ఎందుకు దేవుని దూత వెళ్ళిందంటే, ఈ గొర్రెలు ఎందుకు బలివ్వటానికి. దీనివల్ల ఏమొస్తుంది? వారికి లాభం వస్తుంది. కాబట్టి వీరు చీకట్లో కూడా చలిలో కూడా ఆ గొర్రెలను కాస్తూ అలా మందలు కాస్తూ చీకట్లోనే ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవుని దూత ఆ దావీదు పట్టణంలో ఉన్న వారందరి దగ్గరకు వెళ్ళకుండా ఈ గొర్రెల దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అంటున్నానంటే, ఇక మీకు మీ గొర్రెలతో అవసరం లేదు, దేవుని గొర్రె పిల్ల వచ్చేసింది. గొట్టు గట్టిగా చప్పట్లు. బాప్తిసం ఇచ్చు యోహాను గారు ఏమంటాడు? యేసు ప్రభువుని చూసి, లోక పాపములు మోసుకొని పోటుకు వచ్చిన దేవుని గొర్రె పిల్ల. ఇక ఈ గొర్రె పిల్లలతో అవసరం లేదు, బలి ఇవ్వడానికి ఈ గొర్రె పిల్లలు అవసరం లేదు, బలి ఇవ్వడానికి దేవుని గొర్రె పిల్లే వచ్చింది. ఆ గొర్రె పిల్లే లోక రక్షకుడైన యేసయ్య, దావీదు సిగురు, దావీదు కుమారుడైన యేసయ్య. ఈ మాటలు వాళ్ళకి చెప్తూ, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి వెళ్ళండి, ఆయన దగ్గరకు వెళ్ళండి. ఇక గొర్రె పిల్ల అవసరం లేదు, గొర్రె పిల్ల అవసరం లేదు. దేవుడే దేవుని గొర్రె పిల్లగా తన కుమారుడు పంపించాడు. మనుషులందరి పాపములు తీసివేయటకు బలివ్వడానికి దేవుని గొర్రె పిల్ల వచ్చేసింది. అవసరం లేదు, మీరు ముందు ఆయన ఆరాధించడానికి వెళ్ళండి అనే సంగతి ఎవరికి చెప్తున్నారు? దేవుని దూత గొర్రెలకు. ఎక్కడున్నారు వీళ్ళు? చీకటిలో. ఎప్పుడు చూడలేదంతా వెలుగు. నిజమే, యేసయ్య దగ్గరకు రానప్పుడు చీకటిలో కష్టాలు గుండా, శోధనలు గుండా, వేదనలు గుండా, సంతోషం లేక, నెమ్మది లేక, శాంతి లేక, సంపాదించిందంతా చిరిగిపోయి చచ్చలు వేసినట్లు అయిపోయి ఒకదానికొకటి కీడు, నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్న వారి జీవితంలో
ఒక్కసారి యేసయ్యలోకి వచ్చినప్పుడు ఆ ఆనందం చూస్తే ఆశ్చర్యపోతారు. కొట్టుగట్టే చెప్పబడి అలాగే వీరు కూడా ఆశ్చర్యపడ్డారు, కలవరపడ్డారు, భయపడ్డారు. వామ్మో, ఇంత వెలుగు మేము ఎప్పుడు చూడలేదే అని చెప్పి అప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా చూద్దాం రండి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాటన చెప్పి ఆ తర్వాత వారిని ఎక్కడికి వెళ్ళమంటాడు? 16వ వచనం చదువమ్మా. తర్వాత 18వ వచనం, 18వ వచనం. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన తాము విన్న వాటిని కన్న వాటన్నిటిని గురించి దేవుణ్ణి మహిమపరచుచు సూత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. సూత్రము చేయించు అన్న కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఏం చేశారంటే వీళ్ళు గొల్లలు యేసయ్యను చూసి దేవదూత చెప్పిన మాటలు విన్న మాటలు కన్నారట. కనడం అంటే చూశారు, కన్నారా, విన్నారు, కళ్ళతో చూశారు అని అంటాం. దేవుని దూత ఏమని చెప్పిందో అది నిజంగా దావీదు పట్టణంలో ఒక బాలుడుగా పసిల పాకలో ఒక తొట్టిలో ఆ గుడ్డలతో పరుడుట విన్న మాటలు కన్నారు అంటే చూశారు, కల్లారా. చూసి ఏం చేశారంటే వాళ్ళు దేవునికి స్తోత్రము చేసి తిరిగి వెళ్ళారు. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిగా జ్ఞానులు ఏం చేశారు? పూజించారు. అంటే అక్కడ క్రిస్మస్ జరిగించారు. ఇక్కడ గొల్లలు ఏం చేశారు? స్తోత్రం చేశారు. అంటే వీళ్ళు కూడా క్రిస్మస్ అంటే గొల్లల క్రిస్మస్ జరిగింది. ఇప్పుడు ఒక మంచి మాట 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే వాళ్ళ ఒక్కరి కొరకేనండి ఆలోచన చేయండి. అలా ఆలోచన చేయడానికి లేదు. మీ కొరకు అంటే మనుషులందరి కొరకు, మానవాళ్ళందరి కొరకు, ఒక క్రైస్తవుల కొరకే కాదండి. అందుకే ఏమనంటాడు చూడండి, ప్రభు మాది యేసయ్య అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అంటే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రభువు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? రాజు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అభిషక్తుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. అంటే ప్రభు అయినా అంటే రాజు అయినా అభిషక్తుడైనా రక్షకుడు. చెప్పండి, ఎవరట? రాజైనా అభిషక్తుడైనా రక్షకుడు. అంటే ప్రభు అయినా యేసు క్రీస్తు అనే మాటకు అర్థం ప్రయోగపడాలా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే రాజు అయిన అభిషక్తుడు. దానికి ఇదే మీకు ఆడవాళ్ళు. ఒక శిశువు పచ్చి గుడ్డలతో చుచ్చబడి ఉంది, ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. చాలు చెప్పాను. వెంటనే వీళ్ళు ఏం చేశారట? దేవదూతలు చెప్పిన మాటలు విన్నవి కల్లారా చూశారు. చూసి ఏం చేశారు? వారు ప్రభుని పూజించారు, ఆరాధించారు, సూత్రం చేశారు, సూత్రాలు చెల్లించారు. మొట్టమొదటిగా జ్ఞానులు ఏమో ఏం చేశారంట? వాళ్ళు పూజించి క్రిస్మస్ జరిపారు. వాళ్ళు ఏం చేశారంట? సూత్ర జ్ఞానాలు చేసి క్రిస్మస్ జరిపారు. ఇప్పుడు దేవదూతలు కూడా క్రిస్మస్ జరుపుకున్నాయి. కిందకి ఇప్పుడు చదవాలి. ఇప్పుడు కింద చదివితే దేవదూతల గురించి ఇద్దరు అయిపోయారు. రెండు క్రిస్మస్ అయిపోయాయి. 3వ క్రిస్మస్ గురించి మాట్లాడుకొని మనం ముగిద్దాం. నెక్స్ట్ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా, ఏ దూత? గొల్లలకు కనిపించి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయనని ఆరాధించండి, క్రిస్మస్ జరపండి అని చెప్పిన ఆ దూతతో కలిసి ఏం జరిగిందంట? వెంటనే పరలోక సైన్య సమూహము. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అంటే పరలోకము ఆ ఒక్క క్షణము మోసిపోయి ఉంటది. యేసయ్య కిందకు వచ్చిన తర్వాత, ఆ దేవదూతలు కూడా కిందకు వచ్చిన తర్వాత
ఎందుకని నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ ప్రతిగానాలు చేస్తున్న ఆయన మనందరి కోసం మధ్యవర్తిగా, మనందరి కోసం దీనుడుగా, దరిద్రుడుగా, పాప భూమిలో ఉన్న మనను విడిపించడానికి దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చిన సందర్భంలో దేవదూతల సమూహం అంతా కూడా భూలోకానికి ఎత్తించి ఏం చేశారంట? క్రిస్మస్ జరుపుకున్నారంట. వాళ్ళు కూడా చూద్దాం రండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. వీరు కూడా దేవునికి స్తోత్రం చేశారంట. అంటే వీరు కూడా క్రిస్మస్ ఆరాధన జరిపారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానులు నిజమైన క్రిస్మస్ పండుగను జరిపారు. గొల్లలు నిజమైన క్రిస్మస్ జరిపారు. దేవదూతలు కూడా నిజమైన ఆత్మ సంబంధమైన క్రిస్మస్ జరిపారు. ఈ రోజున భూమి మీద చాలా మంది ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుతున్నారు. కానీ అది ఎలాంటి క్రిస్మస్ జరుపుతున్నారయ్యా అంటే, ఎలాంటి ఆరాధన జరుపుతున్నారయ్యా అంటే, ప్రేమని దేవుని సంగమా, దేవునికి దుఃఖము కలిగే క్రిస్మస్. దేవునికి అక్కడ మహిమేమి లేదు. వాళ్ళకు మాత్రమే సంతోషము, వాళ్ళకు మాత్రమే మహిమ, వాళ్ళకు మాత్రమే ఘనత వచ్చేటట్టు చేసుకుంటున్నారే తప్ప దేవునికి ఘనత వస్తుందంటారా? దేవునికి మహిమ కలుగుతుందంటారా? దేవునికి నిజముగా ఆరాధన జరుగుతుందంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికైనా మనం నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్ నీలోనే జరగాలి, నీ ద్వారానే జరగాలి. ఎలా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒక మాట ఉంది, నీ దేహముతో దేవుని మహిమపరచు. నీ దేహముతో దేవుని మహిమపరచు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దేహముతో దేవునికి, లేకపోతే క్రిస్మస్ జరిగించు అంటే నీ దేహముతో దేవుని మహిమపరచడం అనగానే ఏమనుకున్నావు? రెండు చేతులతో చప్పట్లు పట్టడం అనుకున్నావు. నీ దేహముతో దేవుని మహిమపరచగానే పెదాలతో గణపరచడం అనుకుంటున్నావు. నీ దేహముతో దేవుని మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధంగా ఉంచటమే నీ దేహముతో దేవుని మహిమపరచడం. కొట్టు గట్టిగా చోపట్లు. నీ దేహంలో ఏ అపవిత్రత కాకుండా సిగరెట్లని, బీడీలని, క్రేన్ గుట్టకాలని, మద్యమని, మద్యపానం అని, పొగాకు నవ్వటం, క్రైనీ నవ్వటం, ఇలాంటితో దేవుని ఆలయాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు ఈ రోజున. నిజంగా ప్రేమ బిడ్డలారా, ఎంత బాధ. నీ దేహముతో దేవుని మహిమపరచాలి. నీ దేహం అనే ఆలయంలో నువ్వు పరిశుద్ధంగా ఉండి నిజమైన క్రిస్మస్ దేవునికి ఆరాధన జరపాలి. నీ దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచి అందులో నీ ఆత్మతో దేవుణ్ణి నిజమైన క్రిస్మస్ జరపాలి. ఎన్ని సంవత్సరాలు నామకార్థమైన క్రిస్మస్ డిసెంబర్ 25 జరుపుకుంటూ వెళ్ళిపోతావు. నిజమైన క్రిస్మస్ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. సామెతల గ్రంథం అసలు నిజమైన ఆరాధన ఏంటో చూపిస్తానండి. దేవుని కనపడతాడు ఏంటో 14వ అధ్యాయం. రండి ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం ఆలోచించేద్దాం, మనసు పెట్టి ఆలోచించేద్దాం. ఎలా ఉంది మన క్రిస్మస్ ఆరాధన? నిజంగా దేవుని కనపరచడం అంటే ఏంటో చూద్దాం రండి. 14వ అధ్యాయము 31వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు సృష్టికర్తను నిందించువాడు. నిందిస్తున్నావు అంటే నువ్వెవరైనా పేదవాడిని చూసి అవహేళనగా మాట్లాడుతున్నావా? వారికున్న స్థలమో పొలమో ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? వారికి రావాల్సిన జీతం ఇవ్వకుండా ఎగ్గొడుతూ వాడిని బాధ పెడుతున్నావా? వాడిని ఏదైనా ఏలన చేసి మాట్లాడుతూ ఉన్నావా? అయితే నీ సహోదరిని ఎవరైనా బాధిస్తుంటే ఖచ్చితంగా నీ సృష్టికర్తను నువ్వు దుఃఖపరుస్తున్నావు. నెక్స్ట్ ఏమన్నా తెలుసా? బీదను కనికరించువాడు ఆయనను కనపరచువాడు. కొట్టు నిజమైన క్రిస్మస్ ఇది. బీదను కనికరించువాడు. నిజమైన క్రిస్మస్ జరుగుతున్నాడు. మన క్రిస్మస్ జరుపుకుంటాం, పలావ్ చికెన్ తెచ్చేసుకొని, మన ఇంట్లో వాళ్ళందరికి బట్టలు తెచ్చేసుకొని, చక్కగా ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసేసుకొని, బంధువులు స్నేహితులు పిలుచుకొని చక్కని పార్టీ ఇచ్చుకుంటూ చేసేస్తున్నాం. నిజంగా పేదవాడు కనీసం ఆ రోజు తినడానికి కూడా తిండి లేక బాధపడుతూ, కప్పుకోవటానికి కూడా వస్త్రం లేకుండా బాధపడుతూ, కనీసం ఏ ఆశ్రయం లేక, లేకపోతే ఉండటానికి గూడు లేక, తినడానికి తిండి లేక, ఏ విధము చేతనైనా సహాయం దొరక్క
బాధపడుతున్న వాడికి నువ్వు సహాయం చేస్తే నిజంగా నిజమైన క్రిస్మస్ నువ్వు జరిపినట్టే. మొట్టమొదటి క్రిస్మస్ ఏంటంట? నీ దేహము పరిశుద్ధంగా ఉంటే క్రిస్మస్ ఆరాధన జరిగినట్టే. రెండోది, పేదవాడిని నువ్వు కనికరిస్తూ ఉన్నావంటే ఆయనకు నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసినట్లే. హల్లెలూయా. వారికి ప్రేమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ఈ వాక్య జీవితంలో నిజంగా నీ బాధ పెడుతున్నావంటే వారిని కాదు నువ్వు బాధ పెడుతుంది, నీ సృష్టికర్త దేవుని బాధ పెడుతున్నావు. నువ్వు పేదవాడిని కనికరిస్తున్నావంటే నిజంగా నువ్వు వానికి పెట్టట్లేదు, నువ్వు దేవునికి కనపరుస్తావు, దేవుని నువ్వు కనపరుస్తున్నావు. ఏదండి కనపరచడం అంటే? పెదాలతో కనపరుస్తున్నావు, హృదయంలో తోటివాడి మీద కోపము, ద్వేషము, అసూయ, గర్వంతో నిండి ఉన్నావు. నేను మళ్ళీ క్రిస్మస్ జరుపుకుంటున్నాను అంటున్నావు, హ్యాపీ క్రిస్మస్ అంటున్నావు. నీకు హ్యాపీ, దేవుడిగా నీకు సంతోషం. ఆయనకి సంతోషమా? ఆయనకి సంతోషం ఎప్పుడో చెప్పనా? నీ హృదయం పూర్తిగా మారినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా మారినప్పుడు, నువ్వు ప్రభుకు లోబడినప్పుడు, ప్రభు చిత్తమును జరిగిస్తున్నప్పుడు, ప్రభు కోసం నమ్మకంగా బ్రతికినప్పుడు నిజమైన ఆనందము, నిజమైన క్రిస్మస్ నువ్వు చేసిన వ్యక్తిగా ఉంటున్నావు. ఈరోజు ఎలా ఉన్నామా? మన జీవితం ఎలా ఉంది? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? కనపడుతున్న తోటివాడిని ప్రేమించవు కానీ నేను యేసుని బాగా ప్రేమిస్తున్నా అంటావు. కనపడుతున్న తోటివాడికి ఏదన్నా సహాయం చేయవు కానీ నేను దేవునికి ఎంతో ఇస్తున్నా అంటావు. ఏంటండి ఇది? ఆలోచన చేయడం వెళ్ళారా? జ్ఞానులు ఏం చేశారట? భోజించారు. అక్కడ వారు 3 వస్తువులు తీసుకొచ్చారు, అవి వివరించడానికి మనకు సమయం కాదు. కానీ సాగిలపడి జ్ఞానులు యేసయ్యను ఏం చేశారట? భోజించారు. అంటే నిజమైన క్రిస్మస్ జరిగించారు. గొల్లలు ఏం చేశారట? ఆయన దగ్గరకు వెళ్ళి దేవదూత చెప్పిన మాటలు విని వెళ్ళి వారు సూత్రగానం చేశారట. అంటే నిజమైన క్రిస్మస్ వారు కూడా జరిపారు. ఆ తర్వాత మరి దేవదూతలు సైన్య సమూహం అంతా కూడా దిగొచ్చి ఏం చేశారట? దేవునికి క్రిస్మస్ జరిపించారు. ఆరాధన, నిజమైన ఆరాధన చేశారట. అందుకనే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, యేసు ప్రభువారి లోకములోకి వచ్చిన తర్వాత నెమ్మది కలిగింది. దేవుడి లోకానికి వచ్చినాక చీకటిలో మరణపు బంధకాలు ఉన్న వారికి విడుదల కలిగింది. యేసు ప్రభువారి లోకంలోకి రావటం వలన నిజమైన సంతోషం కలిగింది. అందుకే ఆ దేవదూత ఒక మంచి మాట అంటుంది. చూడండి, ఒక్క మాట చెప్తే ముగిస్తాను ప్రేమ బిడ్డలారా. 2వ అధ్యాయము 11వ వచనంలోనే, అదే 8వ వచనంలో 10వ వచనం ఒకసారి మనం చదువుదాం రండి. 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, రక్షకుడు పుడతాడు, మెస్సయ్య వస్తాడు, మా కష్టాలన్నీ తీరిపోతాయి అని. కానీ వచ్చాడు కానీ గ్రహించలేకపోయారు. వచ్చాడు కానీ గ్రహించారండి వాళ్ళు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కానీ యూదా ప్రజలు అసలు గ్రహించారా? గ్రహించలేదు. ప్రేమపడ్డా ఆయన్ని అనుమానించారు. చివరికి ఆయన చేసే అద్భుతాలను చూసి ఏమన్నా తెలుసా? మనవరు మరి యేసోబు పుట్టిన వడ్రంగి పని చేసుకున్న యేసోబు కొడుకు కాదు అన్నారు. కానీ ఆయన గ్రహించలేకపోయారు. ఈరోజు కూడా చాలా మంది ఆయన గ్రహించలేకపోతున్నారు. వాక్యం వింటున్న ప్రియతల్లి, ప్రేమించాలి. యేసును వెంబడిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ హృదయంలో జన్మించాడు ఆయన. ఆనాడు దావీదు పట్టణం మందు కాదు, నేడు నీ హృదయంలో జన్మించాడు లేదా ఎప్పుడైనా? అయితే అడుగు, ప్రభువా నా హృదయంలోకి రండి. నేను ఆనాడు గొల్లల దగ్గరికి వెళ్ళి చీకట్లో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగినట్లుగా నాకు వెలుగునివ్వండి. చీకటి బంధకాల్లో ఉన్నాను, పాప బంధకాల్లో ఉన్నాను, పాప భూమిలో ఉన్నాను, నన్ను విడిపించు. కొన్ని వ్యసనాలకు బాధితులైపోయాను, నన్ను విడిపించు. ఈ నిజమైన క్రిస్మస్ నేను చేయలేకపోతున్నాను, నిజమైన ఆరాధన నేను చేయలేకపోతున్నాను. పాపంలో ఉండి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను, భ్రమపడుతున్నానయ్యా. చీకట్లో ఉండి నిన్ను ఆరాధిస్తున్నాను, భ్రమపడుతున్నానయ్యా. మోసం చేస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, భ్రమపడుతున్నానయ్యా. అబద్ధంలో ఉండి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, మోసపోతున్నానయ్యా. సర్వసత్యములకు నన్ను నడిపించి నిజమైన ఆరాధన నాలో నుండి నీకు అందేటట్టు నన్ను మార్చుకో యేసయ్యా. నేను ప్రార్థన చేస్తే ఈ రాత్రి కాల సమయంలో నీ హృదయములోకి యేసయ్య రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్.